వెల్కమ్ టు D5 న్యూస్. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలకు కన్ను మిన్ను కనిపించలేదు. రైతుల పొలాలకు నీరందించే పంట కాల్వను మూసివేశారు. ఇలా అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన ఘనులు నేడు D5 న్యూస్ ఛానల్ కథనంతో ఆందోళన చెందుతున్నారు. నేడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ వీటిని తవ్వుతుందోనని బెంబెలెత్తిపోతున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని రామవరంలో జాతీయ రహదారిని ఆనుకొని నిర్మించిన అక్రమ లేఅవుట్పై తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. D5 న్యూస్ ఛానల్లో పంగిడి కాలువపై కథనం రావడంతో తమ గుట్టు బయటపడుతుందని అధికారులు వైసీపీ ప్రజాప్రతినిధుల గుండెల్లో గుబులు మొదలైంది. ప్రజా సంఘాలు కూడా నోరు తెరవడంతో ఎవరికేం చేయాలో అర్థం కావడం లేదని అంటున్నారు. అనవసరంగా ఇందులో తలదూర్చమని అధికారులు బెంబెలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఈ విషయం ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి వెళ్లడంతో నేడో రేపు చర్యలు తప్పవని అంటున్నారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఎవరు ఇందులో తలదూర్చారనే అంశంపై క్లారిటీ రావడం లేదు. తిలా పాపం తలా పిడికడ అన్నట్టు అటు అన్ని శాఖల అధికారుల వద్ద నుంచి అన్ని పార్టీల నేతలకు భాగం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ లేఅవుట్ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం అజ్ఞానంతో ఉన్నట్లు సమాచారం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని రామవరం రైతులు ఈ అక్రమ లేఅవుట్లపై రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరికి మరికొందరు రైతులు కూడా తోడవుతున్నారు. ప్రజా సంఘాలు, అధికార పార్టీ నేతలు, రైతులు, ప్రజలంతా ఒక్క తాటిపైకి వచ్చి ఆక్రమించిన పంగిడి కాల్వకు దారి వదలడం లేదా దిగువ భూములకు నీళ్లు వెళ్లే మార్గాలను చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పంగిడి చెరువు నుంచి వచ్చే నీరు పంట కాల్వలోకి వెళ్లే దారి లేక ఊరి మీదికి వచ్చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామవరం లేఅవుట్ పై నాయకులు ఒకలా మాట్లాడుతున్నారు, అధికారులు ఒక మాట చెప్తున్నారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి వైసీపీ నేతలు పనులు చేయించుకున్నారని ఆ నోట ఈ నోట వినిపిస్తుంది. అంతేకాదు ఈ అక్రమ లేఅవుట్ కి అనుమతులిచ్చిన పంచాయతీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు, పంచాయతీ అధికారులు, ఇందులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ తలో మాట చెప్తున్నారు. నాగేశ్వరరావు, నేను బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అయితే జగ్గంపేటలో మండలం రామవరం గ్రామంలో హైవేకి ఆనుకుని ఉన్నటువంటి కొంతమంది రైతుల దగ్గర స్థలాలను సేకరించి ఇక్కడ లేఅవుట్ వేయడం జరిగింది. మరి ఈ లేఅవుట్కి మధ్యలో ఒక పంట కాలువ అనేది ఉండేది. ఎందుకంటే ఈ లేఅవుట్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక చెరువు అనేది కూడా ఉంది, పంగిడి చెరువు. అది ఆ చెరువులోంచి నీరు అది నిన్న వెంటనే ఇలా పంట పొలాల్లోకి వెళ్తూ పంట పొలాల్లోంచి అలా మా రామవరం ఊర చెరువు అనే దాంట్లోకి ఆ నీరు అటు మార్గంగా అటు వెళ్తూ ఉండేది. మరి ఆ కాలంని ఈ లేఅవుట్ ఎప్పుడైతే వేసారో అప్పుడే దీన్ని అంతటా మూసేసి అలాగే చెరువుని కూడా కబ్జా చేసి చెరువుకి సంబంధించిన దాన్ని కూడా కబ్జా చేయడం జరిగింది. అలాగే రైతులకు వెళ్ళేటువంటి నీరుని కూడా వెళ్లకుండా ఈ యొక్క చిన్న రైతులందరి దగ్గర కూడా ఈ యొక్క పొలాలని వాళ్ళు కొనేసి పంట పొలాలకు వెళ్ళే దారిని కూడా మూసివేయడం జరిగింది. మరి నీరు ఇప్పుడు వర్షాధారం వచ్చింది కాబట్టి నీరు ఎటు వెళ్తుందో ఎలా వెళ్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ యొక్క రామవరం గ్రామం ఉంది. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా మరి నీరు ఎటు వెళ్తుంది, ఇక్కడ ఇంత లేఅవుట్ వేశారనేటువంటి సందిగ్ధంలో కూడా మరి ప్రజలు ఉన్నారు. అలాగే మా పార్టీ తరఫున కూడా మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం, పంటకాలంకి ఏదైతే కాలం ఉండేదో ఆ కాలంని క్లియర్ చేసుకుని వాళ్ళు లేఅవుట్ వేయాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్. మాకు తెలియదంటే మాకు తెలియదు అంటున్నారు. పంచాయతీ బోర్డు అనుమతితోనే చేశామని కొందరు అంటున్నారు. చేసిన వాళ్ళు ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయారని మరో శాఖలో ఉన్నారని వినిపిస్తుంది. మొత్తానికి ఎవరికి వాళ్ళు తేలుకొట్టిన దొంగల్లా ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రామవరం లేఅవుట్ పేరు ఎత్తగానే ఇది దొరబాబు గారిదా అని అడుగుతున్నారు. దీంతో ఎవరి దొరబాబు అని తెలియని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దొరబాబులకి కొదవలేదు కాబట్టి ఇంతకీ ఆ వెంచర్ వేసిన దొరబాబు ఎవరనేది సస్పెన్స్ గా ఉంది. ఇదిలా జరుగుతుండగా ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ లో పుష్కర కాల్వగట్టు ఆక్రమణకు గురైన
ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించడం లేదు. మాకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టుగా ఊరుకున్నారు. ఇంకా అధికారులు నిద్రమత్తు వదలలేదని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. వాళ్ళు స్పందిస్తే తప్ప వీళ్ళు కదిలేలా కనిపించడం లేదు. ఎందుకంటే పైనుంచి ఆదేశాలని చెప్పడానికి ఉంటుందని వాటి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. నా పేరు పులి ప్రసాద్. నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈరోజు రియల్ ఎస్టేట్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ఎక్కడ స్థలం కనపడితే వాళ్ళు కొనుక్కున్న దానికంటే ప్రభుత్వ స్థలాలు ఎక్కువ కబ్జా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే రామవరం గ్రామంలో ఈ వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఎక్కువ నీటి కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ నీటి కాలువల్ని పంట కాలువల్ని కబ్జా చేసి వీళ్ళ యొక్క స్వార్థానికి ఎప్పుడు పూర్వం నుంచి ఉన్నటువంటి నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని మూసేసి ఈ రియల్ ఎస్టేట్లు వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దానికి రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరిగేటువంటి ఈ నీటి వనరులు మూసివేయడంతో సామర్లకోట నుండి అలాగే జగ్గంపేటలో ఉన్నటువంటి నాయకులందరూ కుమ్మక్కయ్యి ఈ నీటి వనరుల్ని మూసేశారు. దీనివలన గ్రామం వర్షాలు వస్తే గ్రామం మునిగిపోద్ది. గ్రామం మునిగిపోతే ఆ రోజు వచ్చి ప్రతి నాయకుడు వచ్చి సంఘీభావం తెలియజేస్తారు తప్పించి ఎవరు కూడా ఈ ముందుగానే ముంపుకి గురవకుండా సరైనటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అలాగే సినీ నటులు రవితేజ గారికి సంబంధించినటువంటి కోరిలోంచి విపరీతంగా దొంగసాటున పర్మిషన్ లేకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వేసుకుని ఇక్కడ కబ్జా చేస్తుండే లేఅవుట్లు వేస్తుంటే దాని మీద ఎన్నోసార్లు ఫిర్యాదు చేస్తే వాటిపై చర్య తీసుకుంటామని చెప్పేసి ₹1 కోటి విలువ చేసేటువంటి ఈ గ్రావెల్ ఏదైతే ఉందో దానికి తక్కువ అమౌంట్ ఫైన్ రాయడం అన్నది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా కొంతమంది మీద కేసులను పెడతామని చెప్పారు. ఆ కేసులు ఎప్పటికీ ఏమైనాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఏ ప్రభుత్వం మారినా సరే భూ కబ్జాదారుల్ని కొమ్ముగాస్తున్నారు తప్పించి గ్రామాలకు కానీ ప్రజలకు కానీ సరైనటువంటి సదుపాయాలు కల్పించడం లేదు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ రామవరం గ్రామంలో వేసినటువంటి లేఅవుట్లో పూర్వం నుంచి నీటి హక్కులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ నీటి హక్కుల్ని ఇప్పుడు తక్షణమే తీసి నీరు గ్రామంలోకి వెళ్లకుండా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో దీనిపై మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. రామవరంలో పంచాయతీ కళ్ల ముందు ఇంత తతంగం జరుగుతుంటే మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కళ్ళప్పగించి చూస్తున్నారా? మరి నాడు అన్ని పార్టీల నేతలు ఏం చేశారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పంచాయతీ ఏం చెప్తుందంటే ఇది మాకు సంబంధం లేదు, ఇదంతా గుడపరిధిలో ఉందని అంటున్నారు. మరోవైపు కొత్త వాదన ఒకటి వినిపిస్తుంది. అసలు లేఅవుట్లో రికార్డుల పరంగా పంట కాలువ లేదని రెవెన్యూ యంత్రాంగం చెప్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు, అయోమయానికి గురవుతున్నారు. అధికారులు పంచాయతీ నేతలు అంతా కలిసి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఊరి పెద్దలు అంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే మేం రోడ్డెక్కుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. దీనిపై తేలిగ్గా తీసుకుంటే రేపు ఊరు మునిగిపోతే ఎవరిది బాధ్యత అంటున్నారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలమని తాడోపేడో తేలాల్సిందే అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలకు కన్ను మిన్ను కనిపించలేదు.